హలో. సో ఫైనల్గా ఇన్స్టాగ్రామ్లో నేను పెట్టిన ఈ దీపాలు చూసి ఫోటో చూసి చాలామంది వెయిట్ ఇవన్నీ అడిగారు. సో ఈరోజు ఈ వీడియోలో నేను షేర్ చేస్తాను వరలక్ష్మి వ్రతం కోసం నేను చేసిన సిల్వర్ షాపింగ్, అలాగే సిల్వర్ ఎలా రెడీ అంటే ఎలా కొంచెం కొంచెం సేవ్ చేస్తాను అది కూడా షేర్ చేస్తాను. ఖచ్చితంగా టిప్ మీకు యూజ్ అవుతుండొచ్చు. వీడియో ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూసేయండి. గుడ్ మార్నింగ్, వెల్కమ్ మై టిప్స్. ఎలా ఉన్నారు మీరందరూ? నాకు కాబట్టి చెప్పండి. నేను చాలా బాగున్నాను. సో ఈరోజు నేను రెగ్యులర్గా కాటుకేం పెట్టుకోను, బట్ అప్పుడప్పుడు వాడే మేకప్ ప్రొడక్ట్స్ నాకు నచ్చిన మీతో షేర్ చేస్తాను. ఎందుకంటే వీటిపైన మంచి ఆఫర్స్ రన్ అవుతుందండి. సో ఇక్కడ ఇంట్రెస్ట్ ఉంటే మీరు కొనుక్కోవచ్చు. అన్నీ కూడా బ్రాండెడే, దట్టు చాలా తక్కువ బడ్జెట్తో కూడుకున్నాం అనమాట. సో అమెజాన్ రన్ అవుతుంది. అమెజాన్ అల్టిమేట్ బ్రాండ్ సేల్ 16 నుంచి 20 ఆగస్ట్ వరకు రన్ అవుతుందండి. సేల్ సందర్భంగా అప్ టు 70% ఆఫ్ ఉండింది టాప్ బ్యూటీ అండ్ ఫ్యాషన్ బ్రాండ్స్ పైన. సో మీరు ఏమన్నా కొనుక్కోవాలనుకుంటే ఖచ్చితంగా కొనేసుకోండి, ఎందుకంటే మళ్ళీ ప్రైస్ పెరగబోతుంది కాబట్టి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పెట్టుకున్న కాటుక వచ్చేసి ఇదన్నమాట. ఇది మనకి ఫేసెస్ కెనడా నుంచి మ్యాగ్నెటిక్ ఐస్ కాజల్ అనమాట. చాలా రోజుల నుంచి పెట్టుకుంటా ఉన్నాను. చాలా డార్క్గా చాలా బాగుంటుంది. చూపిస్తానండి. 1 స్ట్రోక్ ఎనఫ్. మళ్ళీ మనకి స్ప్రెడ్ అవ్వదు. ఇట్లా అనగానే నల్లగా మనం చంద్రముఖిలాగా అవ్వమన్నమాట. దట్టు ఫేసెస్ బ్రాండ్కి మంచి టాక్ ఉంటుంది. కళ్ళకి అనేసరికి కేర్ఫుల్గా వాడితే బాగుంటుంది. సో అట్లా ఏది పడితే ఆ బ్రాండ్ కాకుండా బ్రాండెడ్ వాడితే మంచిది అనమాట. సో ఇది ఫేసెస్ కెనడా నుంచి అనమాట. ఆ తర్వాత ఐలైనర్. ఇది వచ్చేసి మెబెలిన్ కొలాసల్ అన్నమాట. ఇది చాలామందికి నెయిల్ పెయింట్ లాగా ఉన్నది పెట్టుకోవడం రాదు, ఈవెన్ నాకు కూడా రాదు. సో ఇది ఏంటంటే స్కెచ్ ఐలైనర్. నేను ఇప్పుడు పెట్టుకున్నాను అనుకోండి, ఇట్టిట్ట మూతి పెడితే మీరు నా ఎక్స్ప్రెషన్ చూడలేకపోతారనమాట. సో ఇది ఫ్రమ్ మెబెలిన్. మనకి చూడండి చాలా ఈజీగా వచ్చేస్తుంది. మీరు ఈజీగా వింగ్స్ చేసేసుకోవచ్చు. నేను ఇప్పుడు అప్లై చేసి చూపించాను, ఎందుకంటే నా ఫేస్ కార్టూన్ ఫేస్లో అయిపోతుంది ఇది అప్లై చేస్తూ ఉంటే. సో ఇది దీని లింక్ కూడా ఇన్స్టాలో ఉంటుంది. ఆ తర్వాత మస్కారా. ఇదైతే పెట్టుకొని చూపిస్తాను. ఇది లాక్మీ ఐకానిక్ నుంచి ఏంటిదంటే కర్లింగ్ మస్కారా. దీని బ్రష్ బరాబర్ వస్తుంది, కర్ల్ చేసేటట్టు వస్తుంది. చూసారా? నార్మల్గానే నా ఐలాషెస్ కొంచెం పొడుగ్గా ఉంటాయి. సో ఇలాంటివి పెట్టుకున్నాండి, ఫేక్ పెట్టుకున్నట్టుగా ఉంటుంది అన్నమాట. చాలా బాగుంటుంది, వాల్యూమ్ ఇస్తుంది మీ కర్ల్స్ మీ ఐలాషెస్కి. సో ఫేక్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. దట్టు లాక్మీ ట్రస్టెడ్ బ్రాండ్. సో తర్వాత ఏంటంటే లిప్స్టిక్. ఈ మధ్య నా ఫేవరెట్స్లో ఉన్న లిప్స్టిక్ ఇది ఫ్రమ్ స్విస్ బ్యూటీ అన్నమాట. న్యూడ్ కలర్ ఇది. అంతే, ఈజీ టు అప్లై. కాలేజ్ గోయింగ్ వాళ్ళకి, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి, నాలాగా ఇంట్లో ఉండి మెయింటైన్ చేయాలి. నిజంగానే మనం అనుకుంటాం కానీ మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ రావాలంటే మనం మెయింటైన్ చేసి బాగుండాలి. నేను ఎప్పుడు సిక్క ముడుచుకొని ఉంటాను చూడండి, నాకే అప్పుడప్పుడు ఆ లుక్ నచ్చదు. సో అట్లా మీరు డైలీ బేసిస్లో వియర్ చేయొచ్చు. దట్టు చాలా అఫోర్డబుల్, మ్యాట్ ఫినిషింగ్ ఇస్తుంది. చాలా మంది నేను పెట్టుకున్నప్పుడు అడుగుతారు. సో నేను న్యూడ్స్ పెట్టుకోవడానికి ఇష్టపడతాను. డార్క్ కలర్స్ నచ్చవు. డార్క్లో నచ్చిన నాకు పర్పుల్లో ఉన్న కలర్ బాగా నచ్చుద్ది. సో ఇది స్విస్ బ్యూటీ నుంచి అనమాట. ఆ తర్వాత ఐ మాస్క్. నవడేస్ నాకు ఇది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది, ఎందుకంటే డార్క్ సర్కిల్స్ ఎక్కువైపోయింది. నేను తీసుకున్న ట్యాబ్లెట్ నాకు రీసెంట్గా హాస్పిటల్కి వెళ్ళగా, సో నేను తీసుకున్న ట్యాబ్లెట్ వల్ల కావచ్చు, దేనివల్ల తెలియదు కానీ, అంటే ఇంతకుముందు నిద్రలేని రాత్రులు చాలా గడిపాం కదా వీడియోస్ ఎడిట్ చేసుకుంటూ. సో మేబీ దానివల్ల కావచ్చు, కానీ నేనైతే ఇవి హైలైటింగ్ ఐ మాస్క్ ఫ్రమ్ స్విస్ బ్యూటీ పెట్టుకుంటా ఉన్నాను అనమాట. బోల్డ్ అని వస్తాయి, చాలా రోజులు అవుతాయి. నేను వీక్లీ 1 or 2 పెట్టుకుంటానండి. వీటిలో కలర్ మీరు చేంజ్ తీసుకోవచ్చు. సో నేను ఇంకా రెగ్యులర్ కాటుక పెట్టుకుని అనుకోండి, నా కళ్ళు చంద్రముఖి కళ్ళలాగా అయిపోతాయండి. సో ఇది ఈ 5 మీరు ఖచ్చితంగా ఇలాంటివి బై చేయాలంటే ఈ బ్రాండ్స్ బాగున్నాయండి. ఎలాంటి రిగ్రెట్స్ లేవు ఈ బ్రాండ్ పైన. నేను రెగ్యులర్గా వాడి నాకు బాగా నచ్చింది అనమాట. సో అనదర్ లిప్స్టిక్ వచ్చేసి ఫేసెస్ కెనడా నుంచి. ఇదిగో ఈ మధ్య నేను ఎక్కువ వాడుతున్నాను.
ఇంచుమించు సేమ్ కలర్స్, బట్ ఇది బుల్లెట్ లిప్స్టిక్. ఇదిగో బాగుంది. సో వీటి లింక్స్ నేను డిజిటల్ ఇస్తాను. అమెజాన్ అల్టిమేట్ బ్రాండ్స్ సేల్లో మీరు బై చేయాలంటే చిక్క బై చేయొచ్చండి, మీ ఇష్టం. బట్ అన్నీ సూపర్గా ఉన్నాయి అనమాట. సో వీటి లింక్స్ అండ్ డిజిటల్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు నేను వరలక్ష్మి వ్రతం కోసం చేసిన షాపింగ్లో నేను తీసుకున్నాను కామాక్షి దీపం వెండిది. సో ప్రైస్తో పాటు ఎన్ని తులాలు పడింది అన్నీ చెప్తాను పదండి. హాయ్, హలో, గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు మీరు అందరూ? ఇది వచ్చేసి మనకి ట్యూస్డే వ్లాగ్ అన్నమాట. నేను వరమహాలక్ష్మి వ్రతం కోసం ఈరోజు క్లీనింగ్ స్టార్ట్ చేస్తాను. తేజ్ చెప్పాను కదా నిన్నటి వ్లాగ్లో, తేజ్కి బాగాలేకుంటే స్కూల్కి వెళ్ళి మళ్ళీ తీసుకొచ్చా అని చెప్పేసి. సో వాడిని తీసుకెళ్ళాక సాయంత్రం షాపింగ్కి వెళ్ళాము. షాపింగ్లో నేను మీకు చెప్పాను కదా నేను తీసుకున్నాను దీపం వచ్చేసి, అది ఈరోజు చూపిస్తాను అనమాట. సో ఇంకా వాడికి ఈరోజు కొంచెం కాఫ్ ఉండింది, అందుకని చెప్పి బయటికి పంపించట్లేదు, స్కూల్కి పంపించట్లేదు. నేను పక్క బట్టలు అన్నీ దాదాపు మీ అందరు తెలుసు, పక్క బట్టలు ఆల్వేస్ నాకు నేనుగా వాష్ చేస్తాను. వాషింగ్ మిషన్ వేయను, వేస్తే బాగానే ఉంటుంది. కానీ నాకేంటంటే వారం ముందు నుంచే ప్లానింగ్ వేసేంత సీన్ లేదు. పీకల మీదకి వచ్చినా కానీ చేయబుద్ది. అది కాస్త వాషింగ్ మిషన్లో రెండు చెద్దలు ఒకసారి కావడానికి గంట ఆ కరెంటు బిల్లు వచ్చి పక్కన పెడితే ఈ గంట అయ్యి చూడండి. ప్రతిసారి పోయి రెండు చెద్దర్లు ఆరేయడం అంటే నాకు మహా చిరాకు. అందుకని చెప్పేసి శేఖర్ని ఆఫీస్కి పంపించాను. ఈరోజు బాక్స్గా పెట్టలేదు, ఆయన వెళ్ళిపోగానే పిల్లలకి టిఫిన్ తినబెట్టేసి స్టార్ట్ చేశాను. బట్టలు నానబెట్టేసాను ఫస్ట్. సో బట్టలు పెట్టేసి ఉతకడం స్టార్ట్ చేశాను అనమాట. సో ఇక్కడ ఏంటంటే నాకు దాదాపుగా మా బెడ్షీట్లు 2 డేస్కి ఒకసారి మేము వాష్ చేస్తూ ఉంటాం. పక్క బట్టలు రీసెంట్ మా ఫ్రెండ్స్ వస్తా అన్నప్పుడు నేను వాష్ చేసి పెట్టాను. కానీ ఏంటంటే మళ్ళీ పండగ కదా, మధ్యలో మనకు పీరియడ్ అవ్వడం, మనం అన్నీ ముట్టడం, ఎవరిని వచ్చినప్పుడు వాటిలో పడుకోవడం ఇవన్నీ జరుగుతాయి కాబట్టి అన్నీ ఒకసారి మళ్ళీ వాష్ చేద్దాం అన్నట్టుగా చేస్తూ ఉన్నాను అనమాట. ఈ నైటీ వచ్చేసి అమెజాన్లో తీసుకున్నాను అండి. ఎప్పుడైతే చలి పెడుతుంది చూడండి అప్పుడు ఈ నైటీ వేసుకుంటాం. చాలా సాఫ్ట్గా ఉంటుంది, మళ్ళీ మనకి చలి పెట్టదు అనమాట. ఉలెన్ క్లాత్ తోటి ఉంటుంది. సో ఈ బొంతలు చాలామంది మగపిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకి పని చేయడం చిన్నప్పటి అలవాటు చేయాలి అంటే చాలామంది అంటే మీ ఇష్టం. సో నా వరకు ఏంటంటే నాకు ఆడపిల్ల లేదు, దాదాపు శేఖర్ నేను అన్నీ చేస్తాం. మా పిల్లలకి ఇప్పటి నుంచి అలవాటు చేస్తాం అనమాట. రేపు వాళ్ళ వైఫ్కి చేయాలన్నా వాళ్ళు బయట ఉన్న సిచ్యువేషన్ వస్తే అప్పుడు వాళ్ళు చేసుకోవాలన్నా వాళ్ళకి ఇప్పటి నుంచే రావాలి. సో ఎవ్రీథింగ్ మేము ఏ పని చేసినా మా పిల్లల్ని ఇన్వాల్వ్ చేస్తాం అనమాట. రిత్తుగాని ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం లేదు, వాడే వచ్చి అమ్మ నేను పని చేస్తా అని చెప్పి ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు. ఆడికి ఏంటంటే ఇప్పుడు నేను ఉతుకుతూ ఉంటే వాడికి స్విమ్మింగ్ పూల్ కావాలంట. సో పైకి బట్టలు ఆరేద్దామని వచ్చాను. ఈలోపు ఏమంటే పార్సల్ వచ్చింది. సో ఇది చూసారా, మన పక్క బట్టలన్నీ వాళ్ళ ఇంటి మీద ఆరేసాం. దొడ్డు చెద్దర్లా ఒకటి అన్నీ ఆరేసాను. ఈలోపు పార్సల్ వచ్చింది. శేఖర్ యాక్చువల్లీ ఫోన్ తీసుకుంటా అనుకున్నా, ఆయన దగ్గర ఉన్న ఫోను గత 5-6 ఏళ్ళుగా నేను వాడి తనకి ఇవ్వడమే కానీ తన కోసం తను ఒక్కసారిగా ఫోన్ తీసుకోలే. నేను వీడియోస్ తీస్తాను, క్లారిటీ ఉన్న ఫోన్ నాకు బుక్ చేయడం, 2 ఇయర్స్కి ఒకసారి నా ఉన్న ఫోన్ తను వాడడం. సో అట్లా తీసుకుంటా అనుకుని నేను ఆయన ఫోనే వచ్చింది అనుకున్నాను. బట్ ఫోన్ ఆయన బుక్ చేయలేదంట, ట్రిమ్మర్ అంట ఇది. దానికి ఓపెనింగ్ వీడియో కంపల్సరీ అంట, ఫ్లిప్కార్ట్లో బుక్ చేస్తామండి. సో అది వస్తే చూస్తా ఉన్నాను. ఈరోజు ఇల్లు దులుపుడు ఒకటి అయిపోయింది. నాకు చాలా హెడ్ఏక్, చాలా నడునొప్పి స్టార్ట్ అయింది. సో 1 డే బ్యాటింగ్ లాగా నాది మొత్తం ఒక రోజే ఉంటుందండి పని అంతా. సో ఏమేమి చేస్తాను చెప్తాను మీకు. ఫ్యాన్లన్నీ తుడిచేసి ఇవన్నీ దులిపేశాను అనమాట. టీవీ దగ్గర అంతా దులిపేశాను, కిటికీలు వంటీలు మొత్తం దులిపాను. ఇది ఆర్చ్ ఉంది కదా, దీనికి తెలియదు కానీ దీని అంచుల పొంట చాలా దుమ్ము ఉంటుంది. సో నేను మొన్న 100 రూపాయల ప్లాస్టిక్ సామాన్ బండి వచ్చింది కదా, అప్పుడు సామాన్ తీసుకున్నాను. సో దాంతో ఈవినింగ్ 7 అయిపోయింది. ఇంకా తేజు ట్యూషన్కి వెళ్ళి వస్తాడు, వాడికి ఎగ్జామ్స్ ఉన్నాయండి. ట్యూషన్కి అయితే పంపించేస్తాను, స్కూల్కి పంపించలేదు. సో ఇది మొత్తం దులపడం అయితే అయిపోయింది. ఈ సెల్ఫ్ ఖాళీ చేయాలి, ఉతికిన బట్టలు ఇవన్నీ కూడాను అవిగా ఉతికిన బట్టలే, వాటిని ఇంకా మడత పెట్టాలి. సో ఆ ఫ్యాను ఆ విండోకి కూడా చాలా దుమ్మెళ్ళింది, అదంతా దులిపేశాను. యాక్చువల్ మేము విండోస్కి కర్టన్స్ పెట్టుకోవచ్చు కానీ మూలలు కొట్టడానికి ఆలోచిస్తూ ఉన్నాడు శేఖర్, అందుకని పెట్టట్లేదు. కొంచెం ప్రాబ్లం కూడా అవుతుందిలేండి. సో ఇది నా ఫేస్, ఎందుకు నా ఫేస్ స్వెల్లింగ్ వస్తుందో నాకు తెలియట్లేదు. ఆ ట్యాబ్లెట్ వల్ల అవ్వచ్చు, దేనివల్ల అవ్వచ్చు కానీ తెలీదు. సో నా మెహందీ ఎవరో మీరు ఫోటో పెట్టండి అక్క అన్నారు. ఇది ఏమంత బాగాలేదండి, దీన్నేం ఫోటో పెట్టాలి, నేను పెట్టలేదు. ఇన్స్టాగ్రామ్లో ఒక అమ్మాయి ఊరికే అడిగింది. సో ఆ డోర్కు చాలా దుమ్ము ఉండే,
అదంతా దులిపేసా అనమాట. సో మొత్తానికైతే అన్ని పక్క బట్టలు ఉతికి ఇల్లంతా దులిపి చినిగి షార్ట్ అంతా అయిపోయింది పరిస్థితి. సో ఆ విండో ఉంది కదా, దానిపైన కూడా బోల్డ్ అంత దుమ్ము రెడీ అవుతుంది. మనము ఎన్నిసార్లు కూడా ఇల్లు దులిపినా మళ్ళీ మొదటికి వస్తుందండి. ఇప్పుడు నేను ఇంత దులుపుతా కదా, మళ్ళీ మా అత్తే వస్తుందా, తను దులుపుతుంది, మళ్ళీ దుమ్ము వెళ్తుంది. ఆమె ఏమనుకుంటుంది, మా అత్తే నేను ఇల్లే దులుపును అనుకుంటుంది. సో మీకు ఎప్పుడైనా ఇట్లా ఎదురైందో నాకు కమెంట్లో చెప్పండి. సో అట్లా అని చెప్పి రోజుకోసారి దులుపుకుంటూ అయితే ఉండలేను, ఎందుకంటే నాకు అంత ఓపిక ఉండదండి. వారం 10 రోజులకు ఒకసారి దులుపుడు వరకు ఓకే. పిల్లలు పెద్ద అయిన వాళ్ళు డైలీ దులపడం, డైలీ సెట్ చేసడం చేసుకుంటారు. సో నాకు అంత ఓపిక ఉండదు, నేను అంత ఓసిడి టైపు కాదు. నేను మూమెంట్ని ఎంజాయ్ చేయాలనుకుంటాను, ఇంటి పనికే జీవితం అంకితం చేయాలని ఎప్పుడు అనుకోనండి. అంటే నా ఉద్దేశం అది. సో ఇటు నా దులపడం ఏమో కానీ 2 వాచ్లు డ్యామేజ్ అయిపోయినాయి, ఆ నెమలే ఊడిపోయింది. పక్క బట్టలు తెచ్చి ఈ బెడ్లో పెట్టేసాను అనమాట. బెడ్షీట్ మార్చేసాను. సో ఇప్పుడు చాలామంది పక్క బట్టలు బెడ్ మీద పెట్టవద్దు అక్క అనేరు. ఎందుకు పెట్టానని చెప్తాను. నేను చీరల మీద పెట్టాను అనుకోండి, నా పిల్లలు మొత్తం తొక్కి తొక్కి ఖరాబ్ చేస్తారు. సో ఈ రూమ్లో పెడితే అంటే ఎవరు రారు, ఎవరు ముట్టుకోరు అన్నమాట. ఆ బెడ్షీట్ చేంజ్ చేస్తాను. ఈ బెడ్ మీద దాదాపు ఎవ్వరు పడుకోరండి. మా అత్తయ్యనే వస్తే ఎప్పుడైనా పడుకుంటుంది, బట్ పడుకునే బెడ్డే కదా, ఇట్స్ ఓకే. మళ్ళీ మార్నింగ్ పూజ చేసేటప్పుడు అన్నిటి మీద గంగాజలం గోమూత్రం చల్లే పూజ స్టార్ట్ చేస్తాను అనమాట, వరలక్ష్మి వ్రతం రోజు. సో ఇది నేను సిక్ అవుతున్న నా ఫేసు. సో ఇది మా రూము అంతా క్లీన్ చేశాను. కానీ నా పిల్లలు ఏం చేస్తారు తెలుసా, ఇది మనం అప్పుడే క్లీన్ చేస్తామా, అప్పుడే చెచ్చి చెత్త చెదారం అంతా రూమ్లో వస్తాడు. ఎస్పెషలీ దట్ ఋతుగాడు, ఆ పొట్టోడి వల్లనే ప్రాబ్లం అవుతుంది తెలుసా అండి. ఇల్లు ఎప్పుడు అంగడి గొంగడిలాగా ఉంటుంది. మనం 100 సార్లు సర్దామా, ఇప్పుడు నన్ను ఎవరైనా అడగండి మీ ఇల్లు ఎప్పుడు మెస్సీగా ఉంటుందో, వాళ్ళని తీసుకొని మా ఋతుగాంతో ఒక్కరోజు ఉంచుతానండి, తెలుస్తుంది. మీరు 100 సార్లు సర్దడానికి వేష్టపడకపోవచ్చు, కానీ మా ఋతుగాడు 100 సార్లు కంటే ఎక్కువ 200 సార్లు ఇల్లు ఖరాబ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. వాడు అసలు ఇష్టపడు. సో ఈవినింగు కామాక్షి దీపం కోసం వెళ్తూ ఉన్నాం. నాదొక పట్టి, ఇది ఎప్పుడో 6 years బ్యాక్ది, అండ్ ఋతుగాడికి ఎవరో పెట్టారు. ఇది కొన్ని రోజులు వేసాను. సో ఇవి చిత్త కొడతాను. దీన్ని ఇంకో బౌల్ ఉండాలి, అది మిస్ అయిపోయింది. సో ఒకటే బౌల్ ఉంది, ఇదిగో చిత్త కొట్టేస్తే ఇంకా వేరేదని తీసుకోవచ్చు అని అనుకుంటా ఉన్నాను అనమాట. ఇది నాకు ఎవరో మా అన్నయ్యను ఎవరో గిఫ్ట్ ఇచ్చారు. సో ఇది వెండి. మీరు ఎట్లా సేవ్ చేస్తారని అడుగుతున్నారు. చాలా సింపుల్ అండి. ఒకేసారి 18-20 తులాలు కొని అన్ని డబ్బులు స్పెండ్ చేయడానికి హస్బెండ్లు ఖచ్చితంగా ఆలోచిస్తారు. మనకు కూడా అనిపిస్తా 18,000 అబ్బాయి 20,000 అని చెప్పేసి. సో అలా అనిపించకూడదంటే బల్క్లో అంటే 20-30 తులాలు ఒకేసారి కాకుండా మీ దగ్గర ఉన్న డబ్బులు, ఇప్పుడు 5,000 జమ అయినాయి అనుకోండి, ఉన్నాయి అనుకోండి 5,000 జమ అవ్వడం స్పెషల్, నేనేం జమ చేయను, ఉన్నాయి అనుకోండి, అట్లా టైంపాస్ చేయకని అబ్బా శేఖర్ పదవే ఎట్లా మనం వెండి ఆరతి ప్లేట్ చేసుకుంటాం కదా, ఒక 5 తులాలు కొనుక్కొచ్చుకుందాం, బిస్కెట్ కొనుక్కొచ్చుకుందాం అన్నట్టుగా మస్క పెట్టి తీసుకెళ్తాను అనమాట. సో శేఖర్ కూడా ఏంటంటే ఇట్లాంటి ఇన్వెస్ట్ చేయడం ఆయనకు చాలా ఇష్టం. మా ఇద్దరు అండర్స్టాండింగ్ ఎట్లా ఉంటుందంటే, ఒకేసారి బర్డెన్ కాకుండా ఉండాలి, మెల్లమెల్లగా ఇంట్లో ఒక సామాన్ వచ్చేలా ఉండాలి. సో అందుకే బల్క్లో ఒకేసారి నేను తీసుకోకుండా మెల్లమెల్లగా కొంచెం సర్దుకుంటా ఉన్నా అనమాట, అంతే. సో చాలామందికి ఇష్టం అంటాను మేము అట్లా సర్దడం. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అక్క, మిమ్మల్ని చూసి నేను నేర్చుకున్నాను. కొంతమంది కమెంట్ చేస్తూ ఉండరు, బాగా అనిపిస్తుంది. సో తర్వాత ఏంటంటే ఋతుగాడి తేజవాడికి బాగాలేకుండే వాడిని హాస్పిటల్లో చూపించామన్నమాట. ఇది నెక్స్ట్ డే అండి. ఆ రోజు ఈవినింగ్ వెళ్ళి వచ్చేసరికి వాడికి ఫీవర్ వచ్చింది. 9:30 కడ దవాఖాన చూపించి ఇంటికి వచ్చి తిని పడుకున్నాం. ఆ తర్వాత నెక్స్ట్ డే ఇది. సో ఇక్కడ ఏమంటే మళ్ళీ వెళ్తూ ఉన్నాం సేమ్ వెండి దీపం కోసం చూడడానికి. సో ఫస్ట్ వెళ్ళింది ఏంటంటే వాయనమ్మ అవి తేవడానికి, అవి నిన్న వీడియో పెట్టాను, మీరు ఆల్రెడీ చూస్తారు. తర్వాత ఏంటంటే వెండి దీపం కోసం అనమాట. సో కామాక్షి దీపం అంటే చెరుకు గేడ చేతిలో పట్టుకొని ఉంటుంది అంటారు. కొంతమంది చెరుకు గేడ చేతిలో పట్టుకోవడం లలిత అమ్మవారు అన్నారు. సో నాకు అంత కన్ఫ్యూషన్ అయింది. కానీ ఏదైనా అమ్మవారి రూపే కదండి, లక్ష్మీదేవే కదండి, వరలక్ష్మీదేవే కదా, కామాక్షి దేవే కదా, లలితమ్మ దేవి కదా, అష్టలక్ష్మిలో ఏదో ఒక లక్ష్మీదేవే కదా. సో ఏ దేవిని పూజించినా ఒకటే, మనసులో భక్తి ఉండాలి. ఆ దీపం పెట్టాల్సిన అవసరం లేదు. మన మున్పటోలు మట్టి ప్రమిదలో వెలిగించేవాళ్ళు. సో ఇప్పుడు మనకు ఉంది కాబట్టి వెండి దీపాలు తీసుకుంటున్నాం. సో నేనైతే గజలక్ష్మి దీపాలని ఫిక్స్ అయిపోయాను, ఎందుకంటే నాకు అఖండ జ్యోతి టైప్లో కొంచెం పెద్ద దీపమే కావాల్సి ఉండే. సో ఈ దీపం ఈ ప్లేటు తీసుకున్నాను అనమాట. సో చూపిస్తాను పదండి, మీకు చూద్దురు.
హాయ్ ఆల్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు మీరు అందరూ? నా కమెంట్లు చెప్పండి. నేను చాలా 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 బాగున్నాను. సో నేను ఏంటంటే లాస్ట్ టైం వరమహాలక్ష్మి వ్రతానికి నేను సిల్వర్ చెంబు తీసుకున్నాను. ఈసారి కామాక్షి దీపం తీసుకుందాం అనుకున్నాను. సో యాక్చువల్లీ అయితే నేను కామాక్షి దీపం ఒకటే కాదు, హారతి ప్లేట్ వాటిలో కావాల్సినవన్నీ తీసుకుంటాను అనుకున్నాను. బట్ మన లో బడ్జెట్, అలాగే నాకు కావాల్సిన టైప్లో హారతి ప్లేట్ ఇవన్నీ కావాలంటే అట్లీస్ట్ కేజీ వెండి కావాలంట. సో ఇప్పుడు అంత బడ్జెట్ లేదు మా దగ్గర. అప్పుడప్పుడు మధ్యలో తీసుకున్న వెండి, నేను నార్మల్గానే గోల్డ్ అంటే ఒకేసారి కొంటాను. వెండి ఏంటంటే డబ్బులు జమ అయినాయి అనుకోండి, అంటే ఎట్లా ఉంటాయి ఉన్నప్పుడు 10,000 పెట్టి ఒకేసారి 10 తులాలు అట్లా కొనేస్తా అనమాట. అట్లా నేను ఇప్పటివరకు 30 తులాలు ఏమో కొని ఉంటుంది. సో దాంతో కామాక్షి దీపం తీసుకున్నాను. తర్వాత నెక్స్ట్ థింగ్ ఏంటంటే నాకు అసలు హెల్త్ బాగాలేదు, అందుకే నా ఫేస్ ఇట్లా ఉంది. నేనంతా బాగానే ఉంది. సడన్గా మార్నింగ్ విపరీతమైన ఫీవరు, బాడీ పెయిన్స్, థ్రోట్ పెయిన్, ఇక్కడ వెనకాల మెడను వస్తుంది, అన్నీ మోపోయినాయి. మార్నింగ్ టాబ్లెట్ వేసుకున్నాను. శేఖర్ వాళ్ళంతా జన్మరాశి పడుకోబెడితే టాబ్లెట్ వేసుకుని సెట్ అయిపోయాను. మళ్ళీ 2 o'clockకి మళ్ళీ స్టార్ట్ అయింది, మళ్ళీ టాబ్లెట్ వేసుకున్నాను, సెట్ అయిపోవాలి. సో ఇక్కడ నేను ఏంటంటే శ్రీ సాయి సీతా జ్యువెలర్స్ అంట, లింగంపల్లిలో ఉంటుంది. సో అక్కడ తీసుకున్నాను కామాక్షి దీపం. దీనికి ఒక స్టోరీ ఉంది. కామాక్షి దీపానికి అమ్మవారి చెరుకు గెడతో ఉంటుంది కదా, సో నేను అదే చూస్తాను. ఎక్కడ లేవండి వెండి పెద్ద సైజులో. అష్టలక్ష్మి దీపాలు కూడా మరీ పెద్దవి లేవు. ఉన్న చెంపు అష్టలక్ష్మి చెంపు కదా, కామాక్షి దీపం అయినా పర్లేదు, అట్లీస్ట్ అష్టలక్ష్మి దీపం తీసుకుంటా అనుకున్నాను. బట్ అష్టలక్ష్మి దీపాలు కూడా చిన్నగా ఉన్నాయి. నాకు అఖండ జ్యోతిలాగా ఇట్లా కావాలన్నమాట. సో ఇది ఎన్ని తులాలు పడిందో తిని లేదు. సో ఇది మొత్తానికైతే మనం తీసుకున్న దీపం. చాలామంది వరమహాలక్ష్మి వ్రతానికి అప్పుడప్పుడు గోల్డ్ కొనేసుకుంటారు, రూప్ అట్లాంటివి. సో మనం ఒక్కొక్కసారి గ్రాములో 5 కొనేసాం. అదే ఎవ్రీ ఇయర్ పాలు కడిగి అమ్మవారికి పెట్టి నా జ్యువెలరీ పెడతాను. సో ఈసారి జ్యువెలరీ సెట్గా వేరే తెప్పించాను. వెండి లాస్ట్ టైం కొన్నాను, మళ్ళీ ఈ టైం ఇప్పటి వెండి కొనడానికి ట్రై చేస్తాను. సో ఇది ఇంత ఉంది. ఇది 12 తులాలో 12.5 తులాలు అనుకుంటా. ఇది కవర్ పోయిందండి, నేను చూపిస్తాను అంటే మీకు. మొత్తం 18.2 తులాస్ అయింది వీటికి. సో ఇది అంటే మనం ఇత్తడిది రాగిది పెట్టుకోవచ్చండి. కానీ నాకేంటంటే నాకు ఫస్ట్ నుంచే కొంచెం ఇంట్రెస్ట్ అన్నమాట. మళ్ళీ పోయేది ఏం లేదంటే తర్వాత యూజ్ అయితే ఖచ్చితంగా మనకి ఇవి ఒక ఇన్వెస్ట్మెంట్ లాని తర్వాత ఇంకా యూజ్ అయిపోతాయి అన్నట్టుగా నేను ఇలా తీసుకున్నాను. చాలా నూనె పడుతుంది, అక్కడ జ్యోతిలో చాలాసేపు వచ్చింది. అన్నిటికంటే పెద్ద సైజు ఇదే. సో తర్వాత దీపం కొంటాను ఆలోచనతో పోయాను, కానీ నాకు దీపానికి ప్లేట్ ఉండాలన్న ఆలోచన లేదు. అక్కడికి వెళ్ళాక శేఖర్ అన్నారు దీపానికి ప్లేట్ కూడా ఉండాలి కదా అని. సో అప్పుడు ప్లేట్ కూడా తీసేసుకున్నాము. ఇది ప్లేట్ వచ్చేసి 5.5 తులాలు అనుకుంటా. మొత్తంగా 18.2 అండి, రెండు కలిపి. చాలామంది అడుగుతారు, అందుకే చెప్తున్నాను. ఇంచుమించు అంతే ఉంటుంది. సో ప్లేట్ యాక్చువల్ నాకు ఇట్లా డిజైన్ ఉన్నది వద్దనుకున్నాను, ఎందుకంటే అన్నీ ఇరికి మళ్ళీ ఎటో అవుతుంది కదా. కాకపోతే ఏంటంటే మరీ పెద్ద ప్లేట్ ఉంది, ఈ దీపానికి సరిపడా ఈ ప్లేట్ ఉంది కాబట్టి నేను ఇది తీసుకున్నాను. బాగుందా? మనం ఇది రెగ్యులర్గా వెలిగించుకోమండి, శుక్రవారం మీకు నచ్చితే వెలిగించుకోవచ్చు. మళ్ళీ వరలక్ష్మి వ్రతానికి మనం చేసే లక్ష్మీ పూజకి, లక్ష్మీ పూజ చేస్తాను మీ అందరూ తెలుసు. సో లక్ష్మీ పూజకి ఇట్లా పెట్టేసుకోవచ్చు అనమాట ఈ దీపాన్ని. చాలా ఇష్టమైన నెల శ్రావణ మాసం. నిజంగానే నా చిన్నప్పటి నుంచి నేను శ్రావణంలో ఉపవాసం ఉండేదాన్ని మంత్ మొత్తం. ఇప్పుడు అంత స్టామినా లేక ఉండట్లేదు, కానీ శ్రావణం అంటే నాకు చాలా ఇష్టం. శివయ్య భక్తురాలి కదా, సో ఎక్కువ ఇష్టం అనమాట. మళ్ళీ మా అమ్మోళ్ళు పసుపు బొట్లకు పోతే వాళ్ళు ఎంబడి పడిపోవడు, బాగా అనిపించేది. సో నా పెళ్ళైతే నేను చేసుకోవాలి ఫీలింగ్ ఎక్కువ ఉండేది. సో అట్లా సక్సెస్ఫుల్గా చేస్తూ ఉన్నాను అనమాట. నేను గోల్డ్ రూప్ అమ్మవారిది ఏం తీసుకోలేదు, ఒకేసారి గ్రాముకి 5 రూపాయలు తీసేసుకున్నాను. వాటిని పాల్లో కడిగి నలుపుసలో గుచ్చి అమ్మవారికి కలశానికి వేస్తాను అనమాట. సో అది ఎలా అనిపించాయి ఇవి రెండు నా కమెంట్లో చెప్పండి. కాస్ట్ నేను చెప్పలేదు, ఎందుకంటే నా 15 తులాలు వెండి ఉంటే 15 తులాలు వెండి ఇచ్చి పైన 4,300 200 ఇచ్చాడంట శేఖర్. యాక్చువల్లీ ఒకరోజు ముందు నేను వెళ్ళి సెలెక్ట్ చేసుకున్నాను.
ఆ రోజు 10 తులాల వెండి తీసుకెళ్ళాను. ఇంకా అమౌంట్ 8,000 చేంజ్ అడిగారు. డబ్బులు పెట్టడం ఎందుకు, నా దగ్గర వెండి ఉంది మళ్ళీ ఇప్పుడు మంది టైట్ పొజిషన్ అన్నట్టుగా బిల్డింగ్ చేసి పక్కన పెట్టేసి వచ్చాను. ఇవి తెల్లవారి శేఖర్ని వెళ్ళి తీసుకురమ్మన్నాను ఇంకా వెండి తీసుకెళ్ళి. సో అట్లా అండి. నేను కలుస్తాను మరొక వీడియోలో.